తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేసిన 24 గంటల్లోనే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. తమ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెల్లం వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు. ఎన్నికల తర్వాత తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో భేటీ కావడం, ఇటీవల మంత్రి తుమ్మల నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారని భావించారు. అందరూ ఊహించినట్లుగానే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయింది. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే దానం నాగేంద్రతో పాటు కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హస్తం కండువా కప్పుకున్నారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ తో పాటు మరికొందరు నేతలు బీఆర్ఎస్ ను వీడారు. ఇప్పుడు తాజాగా తెల్లం వెంకట్రావు సైతం కారు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్ లో చేరుతారు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన 24 గంటల్లోనే తెల్లం హస్తం గూటికి చేరుకున్నారు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్తే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిందని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని, ఇదే కాంగ్రెస్ రీతి నీతి అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కనే పెట్టుకుని పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేస్తాము అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మార్పిడైన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట. ఇక ఇంత మించిన నిదర్శనం ఏది ఎక్కడ లేదు. వీళ్ళ మాటలు ఎటువంటి నీటి మూటలో, ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో జంపింగ్లు జోరందుకున్నాయి.